రాజ్యసభ అనే మాట ఇది స్పెక్యులేషన్, ఇది తీవ్రంగా ఖండిస్తాను. అలాంటివి కూడాను నా దగ్గర రావు. రాజకీయాలకు దూరంగా ఉన్న నాకు అవి ఎవరు ఆఫర్ ఇవ్వరు. వాటన్నిటికీ నేను అతీతం. వాటి కోసం ఇక నేనేమి సమాధానం చెప్పను. అలాంటి వాటికి లోబడేది కానీ అలాంటి వాటికి కావాలి కోరుకోవడం కానీ నా అభిమతం కాదు. రాజకీయాలకి నేను పూర్తి దూరం. థ్యాంక్ యూ వెరీ మచ్. రాజ్యసభ అనే మాట ఇది స్పెక్యులేషన్, ఇది తీవ్రంగా ఖండిస్తాను. అలాంటివి కూడాను నా దగ్గర రావు. రాజకీయాలకు దూరంగా ఉన్న నాకు అవి ఎవరు ఆఫర్ ఇవ్వరు. వాటన్నిటికీ నేను అతీతం. వాటి కోసం ఇక నేనేమి సమాధానం చెప్పను. అలాంటి వాటికి లోబడేది కానీ అలాంటి వాటికి కావాలి కోరుకోవడం కానీ నా అభిమతం కాదు. రాజకీయాలకి నేను పూర్తి దూరం. థ్యాంక్ యూ వెరీ మచ్. రాజ్యసభ అనే మాట ఇది స్పెక్యులేషన్, ఇది తీవ్రంగా ఖండిస్తాను. అలాంటివి కూడాను నా దగ్గర రావు. రాజకీయాలకు దూరంగా ఉన్న నాకు అవి ఎవరు ఆఫర్ ఇవ్వరు. వాటన్నిటికీ నేను అతీతం. వాటి కోసం ఇక నేనేమి సమాధానం చెప్పను. అలాంటి వాటికి లోబడేది కానీ అలాంటి వాటికి కావాలి కోరుకోవడం కానీ నా అభిమతం కాదు. రాజకీయాలకి నేను పూర్తి దూరం. థ్యాంక్ యూ వెరీ మచ్. రాజ్యసభ అనే మాట ఇది స్పెక్యులేషన్, ఇది తీవ్రంగా ఖండిస్తాను. అలాంటివి కూడాను నా దగ్గర రావు. రాజకీయాలకు దూరంగా ఉన్న నాకు అవి ఎవరు ఆఫర్ ఇవ్వరు. వాటన్నిటికీ నేను అతీతం. వాటి కోసం ఇక నేనేమి సమాధానం చెప్పను. అలాంటి వాటికి లోబడేది కానీ అలాంటి వాటికి కావాలి కోరుకోవడం కానీ నా అభిమతం కాదు. రాజకీయాలకి నేను పూర్తి దూరం. థ్యాంక్ యూ వెరీ మచ్. రాజ్యసభ అనే మాట ఇది స్పెక్యులేషన్, ఇది తీవ్రంగా ఖండిస్తాను. అలాంటివి కూడాను నా దగ్గర రావు. రాజకీయాలకు దూరంగా ఉన్న నాకు అవి ఎవరు ఆఫర్ ఇవ్వరు. వాటన్నిటికీ నేను అతీతం. వాటి కోసం ఇక నేనేమి సమాధానం చెప్పను. అలాంటి వాటికి లోబడేది కానీ అలాంటి వాటికి కావాలి కోరుకోవడం కానీ నా అభిమతం కాదు. రాజకీయాలకి నేను పూర్తి దూరం. థ్యాంక్ యూ వెరీ మచ్. రాజ్యసభ అనే మాట ఇది స్పెక్యులేషన్, ఇది తీవ్రంగా ఖండిస్తాను. అలాంటివి కూడాను నా దగ్గర రావు. రాజకీయాలకు దూరంగా ఉన్న నాకు అవి ఎవరు ఆఫర్ ఇవ్వరు. వాటన్నిటికీ నేను అతీతం. వాటి కోసం ఇక నేనేమి సమాధానం చెప్పను. అలాంటి వాటికి లోబడేది కానీ అలాంటి వాటికి కావాలి కోరుకోవడం కానీ నా అభిమతం కాదు. రాజకీయాలకి నేను పూర్తి దూరం. థ్యాంక్ యూ వెరీ మచ్. రాజ్యసభ అనే మాట ఇది స్పెక్యులేషన్, ఇది తీవ్రంగా ఖండిస్తాను. అలాంటివి కూడాను నా దగ్గర రావు. రాజకీయాలకు దూరంగా ఉన్న నాకు అవి ఎవరు ఆఫర్ ఇవ్వరు. వాటన్నిటికీ నేను అతీతం. వాటి కోసం ఇక నేనేమి సమాధానం చెప్పను. అలాంటి వాటికి లోబడేది కానీ అలాంటి వాటికి కావాలి కోరుకోవడం కానీ నా అభిమతం కాదు. రాజకీయాలకి నేను పూర్తి దూరం. థ్యాంక్ యూ వెరీ మచ్. రాజ్యసభ అనే మాట ఇది స్పెక్యులేషన్, ఇది తీవ్రంగా ఖండిస్తాను. అలాంటివి కూడాను నా దగ్గర రావు. రాజకీయాలకు దూరంగా ఉన్న నాకు అవి ఎవరు ఆఫర్ ఇవ్వరు. వాటన్నిటికీ నేను అతీతం. వాటి కోసం ఇక నేనేమి సమాధానం చెప్పను. అలాంటి వాటికి లోబడేది కానీ అలాంటి వాటికి కావాలి కోరుకోవడం కానీ నా అభిమతం కాదు. రాజకీయాలకి నేను పూర్తి దూరం. థ్యాంక్ యూ వెరీ మచ్. రాజ్యసభ అనే మాట ఇది స్పెక్యులేషన్, ఇది తీవ్రంగా ఖండిస్తాను. అలాంటివి కూడాను నా దగ్గర రావు. రాజకీయాలకు దూరంగా ఉన్న నాకు అవి ఎవరు ఆఫర్ ఇవ్వరు. వాటన్నిటికీ నేను అతీతం. వాటి కోసం ఇక నేనేమి సమాధానం చెప్పను. అలాంటి వాటికి లోబడేది కానీ అలాంటి వాటికి కావాలి కోరుకోవడం కానీ నా అభిమతం కాదు. రాజకీయాలకి నేను పూర్తి దూరం. థ్యాంక్ యూ వెరీ మచ్.
రాజ్యసభ అనే మాట ఇది స్పెక్యులేషన్, ఇది తీవ్రంగా ఖండిస్తాను. అలాంటివి ఏవి కూడాను నా దగ్గర రావు. రాజకీయాలకు దూరంగా ఉన్న నాకు అవి ఎవరు ఆఫర్ ఇవ్వరు. మరోసారి మెగాస్టార్ చిరంజీవి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. తాను రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉన్నానని, తను రాజకీయాలకు అతీతం అంటూ కూడా ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. గన్నవరం ఎయిర్పోర్ట్ వద్ద కొంతమంది లేవనెత్తున్న అంశాలు తనకు రాజ్యసభ టికెట్ ఆఫర్ చేశారంటూ కూడా కొన్ని పుకార్లు సృష్టించారని, ఖచ్చితంగా ఆ పుకార్లు నేను ఖండిస్తున్నా, అవి నిజం కాదు, అలాంటి వాటికి నేను కోరుకోను, లోబడను అంటూ కూడా స్పష్టతనిచ్చారు చిరంజీవి. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి శ్రీకాంత్ సిద్ధంగా ఉన్నారు పూర్తి అప్డేట్స్ అందించడానికి. శ్రీకాంత్, గన్నవరం విమానాశ్రయంలో సినీ హీరో చిరంజీవి ఈ రోజున కీలక వ్యాఖ్యలు చేశారు. డోకిపురంలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయానికి సతీ సమేతంగా వెళ్తున్నటువంటి ఆయన గన్నవరం ఎయిర్పోర్ట్లో మీడియాతో కూడా మాట్లాడారు. ఆయనకి రాజ్యసభ సీట్ని ఆఫర్ చేస్తున్నారని వస్తున్న ప్రచారం మీద ఆయన తీవ్రంగా స్పందించారు. తాను ఏ సీట్లు ఇలాంటివి ఆఫర్లు కోరుకునే వ్యక్తిని కాదని, ప్రస్తుతం పూర్తి స్థాయిలో రాజకీయాలకు దూరంగా ఉన్నానని కూడా ఆయన స్పష్టం చేశారు. రాజకీయాలకు దూరంగా ఉన్న వ్యక్తులకి ఎటువంటి ఆఫర్లు లేవనే విషయాన్ని కూడా ఆయన స్పష్టం చేయడం కూడా జరిగింది. రాజకీయాల్లో ప్రస్తుతం అతీతంగా తాను వ్యవహరిస్తున్నాననే విషయాన్ని కూడా చిరంజీవి సందర్భంగా స్పష్టం చేశారు. అదేవిధంగా ఇలాంటి రాజ్యసభ సీటు కానీ అదేవిధంగా ఇటువంటి ఆఫర్ల అంశాలను తనకు ఆపాదించవద్దని కూడా చెప్పడం జరిగింది. ఇలాంటి వాటికి తాను సమాధానం ఇవ్వాలని అనుకోవటం లేదని ఇకపై కూడా ఆయన స్పష్టం చేశారు. రాజ్యసభ సీట్ ఆఫర్ని వస్తున్న ప్రచారం అంతా స్పెక్యులేషన్స్ అని కూడా ఆయన చెప్పారు. ఈ ప్రచారం మొత్తాన్ని కూడా ఖండిస్తున్నట్టు కూడా చిరంజీవి కూడా చెప్పారు. మొత్తంగా చూస్తే ఆయన 2 రోజుల క్రితమే విజయవాడ వచ్చారు. సీఎం జగన్మోహన్ రెడ్డితో టికెట్ల అంశానికి, టికెట్ ధరలకు సంబంధించి ఇండస్ట్రీ తరఫున మాట్లాడారు. పూర్తి స్థాయిలో మంచి వాతావరణంలో చర్చలు జరిగాయి. కొద్ది రోజుల్లోనే దానికి ఒక ముగింపు కూడా వస్తుంది, ఒక మంచి పరిష్కారం కూడా లభిస్తుందని కూడా ఆయన 2 రోజుల క్రితమే విజయవాడలో ఇదే ఎయిర్పోర్ట్లో చెప్పిన పరిస్థితి కూడా ఉంది. మళ్ళీ 2 రోజుల తర్వాత ఆయన ఈ డోకిపర్లో ఆలయానికి వెళ్లే క్రమంలో అయితే ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు చేశారు. స్పష్టంగా కూడా రాజకీయాలకు ఆయన దూరంగా ఉన్నాను, స్వస్తి పలికాను, రాజకీయాలకు అతీతంగానే తాను వ్యవహరిస్తున్నారనే విషయాన్ని అందరూ తెలుసుకోవాలనేది ఆయన స్పష్టంగా చెప్పడం కూడా జరిగింది. ఈ రాజ్యసభ సీటు ఆఫర్ అంశం మీద కూడా ఆయన పూర్తిగా ఖండిస్తున్నట్టు కూడా చెప్పారు. ఇలాంటి ఆఫర్లు తీసుకునే ఉద్దేశంలో తాను లేను, ఇలాంటివి ఆఫర్లు ఏవి తనకు ఆపాదించొద్దు అని కూడా ఆయన స్పష్టం చేశారు. మరోసారి ఇలాంటి ప్రచారాలను కూడా ఆయన సమాధానం కూడా ఇవ్వనని కూడా చెప్పడం జరిగింది. మొత్తంగా రాజకీయాలకు సంబంధించి ఆయన సీఎం జగన్తో టికెట్ రేట్ల అంశానికి సంబంధించి భేటీ అవ్వడం అనేది ప్రస్తుతం రాజకీయ చర్చకు కూడా దారితీసిన నేపథ్యంలో చిరంజీవి చేసిన వ్యాఖ్యలు అయితే కొంత ఆసక్తిని రేపుతున్నాయి, కొంచెం సంచలనంగా కూడా మారాయి. రాజకీయాలకి తాను దూరం, రాజకీయాలకు అతీతంగా వ్యవహరిస్తున్నాననే విషయాన్ని అందరూ తెలుసుకోవాలి. ఇలాంటి రాజ్యసభ సీటు ఆఫర్లు అనేవి తాను ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకునే పరిస్థితుల్లో లేను, రాజకీయాలకు దూరంగా ఉన్నానని అయితే చిరంజీవి అయితే ఈరోజు మరోసారి స్పష్టం చేశారు. నెల్ని రైట్ శ్రీకాంత్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. సమాధానం చెప్పరు. అలాంటి వాటికి లోబడేది కానీ అలాంటి వాటిని కావాలి కోరుకోవడం కానీ నా అభిమతం కాదు. రాజకీయాలకి పూర్తి దూరం. థ్యాంక్ యూ వెరీ మచ్. రాజ్యసభ అనే మాట ఇది స్పెక్యులేషన్, ఇది తీవ్రంగా ఖండిస్తాను. అలాంటివి ఏవి కూడాను నా దగ్గర రావు. రాజకీయాలకు దూరంగా ఉన్న నాకు అవి ఎవరు ఆఫర్ ఇవ్వరు. వాటన్నిటికీ నేను అతీతం. వాటి కోసం ఇక నేను ఏవి సమాధానం చెప్పను. అలాంటి వాటికి లోబడేది కానీ అలాంటి వాటిని కావాలి కోరుకోవడం కానీ నా అభిమతం కాదు. రాజకీయాలకి పూర్తి దూరం. థ్యాంక్ యూ వెరీ మచ్. రాజ్యసభ అనే మాట ఇది స్పెక్యులేషన్, ఇది తీవ్రంగా ఖండిస్తాను. అలాంటివి ఏవి కూడాను నా దగ్గర రావు. రాజకీయాలకు దూరంగా ఉన్న నాకు అవి ఎవరు ఆఫర్ ఇవ్వరు. వాటన్నిటికీ నేను అతీతం. వాటి కోసం ఇక నేను ఏవి సమాధానం చెప్పను. అలాంటి వాటికి లోబడేది కానీ అలాంటి వాటిని కావాలి కోరుకోవడం కానీ నా అభిమతం కాదు. రాజకీయాలకి పూర్తి దూరం. థ్యాంక్ యూ వెరీ మచ్. మరోసారి మెగాస్టార్ చిరంజీవి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. సతీ సమేతంగా నిన్న గన్నవరం ఎయిర్పోర్ట్ వద్ద ఈ వ్యాఖ్యలు చేశారైనా, నేను రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉన్నాను, రాజ్యసభ టికెట్ ఆఫర్ కి సంబంధించి వస్తున్నటువంటి ప్రచారం అస్సలు వాస్తవం కాదు,
ఈ ప్రచారంలో అసలు నిజం లేదు అంటూ కూడా చిరంజీవి చెప్తున్నారు. ఈసారి ఇలాంటి వాటిపై అసలు స్పందించను, సమాధానం కూడా చెప్పను అంటూ కూడా ఒక స్పష్టతనిచ్చారు. అలాంటి వాటిని నేను కోరుకోను, రాజకీయాలకు అతీతంగా ఉంటాను, నేను ఎట్ ద సేమ్ టైం అలాంటి వాటికి లోబడే వ్యక్తిని కాదు, అది నా అభిమతం కాదు అంటూ కూడా చిరంజీవి చాలా స్పష్టంగా చెప్పారు. పూర్తి అప్డేట్స్ అందించడానికి శ్రీకాంత్ సిద్ధంగా ఉన్నారు. శ్రీకాంత్, ఈ రోజున రాజకీయాలకి సంబంధించి కానీ వైసీపీ రాజ్యసభ సీటు ఆఫర్ చేసిందనే అంశానికి సంబంధించి కానీ ఈ రోజున చిరంజీవి విజయవాడ ఎయిర్పోర్ట్లో, గన్నవరం ఎయిర్పోర్ట్లో కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు రాజకీయాలకు సంబంధించి. ఆయన సీఎం జగన్మోహన్ రెడ్డితో టికెట్ ధరల అంశానికి సంబంధించి 2 రోజుల క్రితం సమావేశం అయిన నేపథ్యంలో ఆ తర్వాతనే ఈ ప్రచారం జరగడం అనేది కొంత రాజకీయ చర్చ కూడా జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఈ ప్రచారాలన్నింటినీ కూడా చిరంజీవి నేరుగా కూడా ఖండించడం జరిగింది. కృష్ణా జిల్లాలో డోకిపర్లో ఆలయానికి సందర్శనకు సంబంధించి వెళ్తున్న ఆయన మీడియాతో కూడా గన్నవరం ఎయిర్పోర్ట్లో మాట్లాడారు. ఖచ్చితంగా రాజ్యసభ సీటు అంశం ఆఫర్ అనేది ఖచ్చితంగా ఖండిస్తున్నానని ఆయన స్పష్టంగా కూడా చెప్పారు. ఈ ఆఫర్లు అనేది ఒప్పుకునే పరిస్థితుల్లో, తీసుకునే పరిస్థితుల్లో తాను లేనని కూడా చెప్పారు. అదేవిధంగా రాజకీయాలకు దూరంగా ఉన్న తనకు ఇలాంటి ఆఫర్లు రావు ఎక్కడి నుంచి కూడా, ఎందుకంటే నేను దూరంగా రాజకీయాలకి ఉన్నాను కాబట్టి ఇలాంటి ఆఫర్లు ఎవరు ఇవ్వరు అని కూడా ఆయన చెప్పడం కూడా జరిగింది. రాజకీయాలకు అతీతంగానే ప్రస్తుతం తాను ఉన్నాననే విషయాన్ని కూడా చిరంజీవి మీడియాతో కూడా స్పష్టంగా చేశారు. ఇలాంటి ప్రచారాలు కేవలం కొంతమంది చేస్తున్న ప్రచారాలను పూర్తి స్థాయిలో ఖండిస్తున్నాను. ఈ స్పెక్యులేషన్స్ కి సంబంధించి మరోసారి కూడా నేను స్పందించడానికి కూడా ఆయన స్పష్టంగా చెప్పడం కూడా జరిగింది. రాజ్యసభ సీటు కానీ ఇలాంటి ఆఫర్లు ఏదైతే ఉన్నాయో అలాంటి వాటిని తనకు ఆపాదించొద్దు అని కూడా మెగాస్టార్ చిరంజీవి అయితే కొద్దిసేపటి క్రితం మీడియాతో స్పష్టంగా కూడా చెప్పారు. ప్రధానంగా చూస్తే రాజకీయాలకు సంబంధించిన చర్చ ఎందుకు మనం స్పష్టంగా చెప్పుకోవాలంటే ఆయన రాజకీయాలకి సంబంధించి నేను దూరంగా ఉన్నానని కూడా చెప్పడం అనేది ఇప్పుడు కొంచెం కీలకంగా మారింది. జగన్మోహన్ రెడ్డితో సమావేశం తర్వాత, టికెట్ ధరల అంశానికి సమావేశం తర్వాత మాత్రమే ఈ ప్రచారాలు జరుగుతున్న నేపథ్యంలో వాటిని ఖండిస్తూ చిరంజీవి అయితే ప్రస్తుతం మీడియాతో స్పష్టమైన ప్రకటన చేశారు. రాజకీయాలకు అతీతం, రాజకీయాలకి దూరంగా తాను ఉంటున్నాను కాబట్టి ఇలాంటి వాటిని ఖండిస్తున్నానని కూడా ప్రస్తుతం చెప్తున్న పరిస్థితి మనకి అర్థమవుతోంది. నల్ని, అయితే శ్రీకాంత్, రాజ్యసభ టికెట్ ఆఫర్ అనే అంశం ఎప్పుడు అసలు ప్రచారంలోకి వచ్చింది? దీనికి కారణం ఏంటి అసలు? ప్రధానంగా కూడా జగన్మోహన్ రెడ్డితో ఈ టికెట్ ధరల అంశానికి సంబంధించి జరిగిన చర్చలు ఏదైతే ఉన్నాయో, నిన్న 2 రోజుల క్రితం ఆయన నేరుగా సీఎం జగన్ ఆహ్వానం మేరకు రావటం, ఆయనతో గంట పాటు సమావేశం అవటం, ఆ తర్వాత త్వరలోనే 10 రోజుల్లోనే ఈ టికెట్ ధరల అంశానికి సంబంధించి ఒక మంచి పరిష్కారం వస్తుంది, ఎవరు కూడా అనవసరంగా వ్యాఖ్యలు చేయొచ్చు, ఒక మంచి వాతావరణంతో ఈ చర్చలన్నీ జరిగాయని కూడా చిరంజీవి మీడియా కూడా చెప్పారు. అదేవిధంగా ఇండస్ట్రీలో ఎదుర్కొంటున్న సమస్యలు అన్నింటినీ కూడా జగన్ దృష్టికి తీసుకెళ్లాను. ఆ తర్వాత మరోసారి మీటింగ్ కూడా ఉంటుంది. ఏ అంశాల వారీగా ఇండస్ట్రీ పెద్దలు చెప్తారో అంశాలన్నింటినీ కూడా జగన్ దృష్టికి తీసుకెళ్తానని ఆయన చెప్పారు. ఈ నేపథ్యంలో ఈసారి నెక్స్ట్ టైం మీటింగ్ ఒక్కళ్ళే రావాలా, ఆయన ఎంతమందికి అవకాశం ఇస్తే అంతమందిని తీసుకొని కూడా వస్తానని కూడా చిరంజీవి చెప్పారు. ఆయన ఈ మీటింగ్ ముగించుకొని వెళ్ళిన తర్వాత నుంచి ఈ రాజ్యసభ సీటు ఆఫర్ అనే అంశం అనేది తెర మీదకి వచ్చింది. అటు సోషల్ మీడియాలో కానీ కొన్ని మీడియాలో కానీ వస్తున్న నేపథ్యంలో వాటన్నిటికీ ఈరోజు ఆయన తెరదించారు. ఖచ్చితంగా అలాంటి ఆఫర్లని తాను ఒప్పుకునే పరిస్థితుల్లో లేను, రాజకీయాలకి దూరంగా ఉన్నా కాబట్టి అలాంటి ఆఫర్లు తనకు ఏ పార్టీ నుంచి రావు అనే విషయాన్ని చెప్పారు. రాజకీయాలకి అతీతంగానే వ్యవహరిస్తున్నాననే విషయాన్ని ఆయన స్పష్టంగా చెప్పారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ కూడా జనసేన పార్టీకి అధ్యక్షుడిగా ఉన్న నేపథ్యంలో ఈ పార్టీలు రాజకీయాలకు అతీతంగా ఇండస్ట్రీకి సంబంధించిన సమస్యలను ఏపీ ప్రభుత్వం ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లడానికి మాత్రమే తాను వచ్చిన విషయాన్ని కూడా ఆయన ఈ సందర్భంగా మనకు చెప్పినట్టు కూడా అర్థం చేసుకోవచ్చు. రాజకీయాలను సీఎం జగన్తో భేటీని రాజకీయాలతో ముడిపెట్టద్దు, ఈ రాజ్యసభ సీటు ఆఫర్తో వీటన్నిటిని రాజకీయం చేయొద్దు అన్న విధంగానే చిరంజీవి అయితే ఈరోజు మాట్లాడి ఈ పూర్తి స్థాయిలో రాజకీయ ప్రచారం ఏదైతే రాజ్యసభ సీటు అంశం ఉందో దాని మీద ఒక తెరదించుతూ ఒక స్పష్టమైన వివరణ, ఒక ప్రకటన ఇస్తూ ఆ ప్రచారం మొత్తాన్ని ఖండిస్తూ కూడా మీడియాతో మాట్లాడారని అనుకోవచ్చు మనం. నల్ని, అయితే ప్రస్తుతమైన కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నట్టుగానే చెప్పుకోవాలా, లేకపోతే అసలు కాంగ్రెస్ నేతల నుంచి అటు ఏపీలో కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి ఎటువంటి స్పందన వినిపిస్తోంది? ప్రస్తుతం క్రియాశీలక రాజకీయాల్లో అయితే చిరంజీవి చానాల నుంచి కూడా దూరంగానే ఉంటున్నారు. అటు కాంగ్రెస్ పార్టీకి కూడా ఆయన రాజీనామా చేసినట్టుగా అయితే స్పష్టంగా ఎక్కడా లేదు, అదేవిధంగా ఆయన కొనసాగుతున్నట్టుగా కూడా ఎక్కడ కూడా స్పష్టంగా లేదు. ఎందుకంటే ఆయన ఎటువంటి పార్టీ కార్యక్రమాల్లో కూడా పాల్గొనట్లేదు, రాజకీయాలకి దూరంగానే ఉంటూ ఆయన కేవలం సినిమాలు
సినిమాల్లో నటిస్తూ కొంచెం బిజీగా ఉన్న నేపథ్యంలో ఆయన కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతున్నారు అనేది ఒకవైపున పార్టీ వర్గాలు చెబుతున్నప్పటికీ కూడా ఆయన అయితే కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో అయితే ఎక్కడా నేరుగా అనేక కార్యక్రమాలు ఈ 2-3 ఏళ్ళ జరుగుతున్నప్పటికీ కూడా ఆయన పాల్గొన్న పరిస్థితి లేదు. అయితే ఆయన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా కూడా చేసిన పరిస్థితి కూడా లేని నేపథ్యంలో కాంగ్రెస్ నేతలు చిరంజీవి మా వ్యక్తి అని కూడా ఒకవైపున చెప్తున్నప్పటికీ కూడా చిరంజీవి సైడ్ నుంచి మాత్రం ఎటువంటి రియాక్షన్ కూడా లేదు. అదేవిధంగా ఇప్పుడు కొత్తగా వేరు పార్టీల నుంచి ఆయనకి రాజ్యసభ సీటు ఆఫర్ అనే అంశం అనేది కొత్తగా తెర మీదకి వచ్చింది కాబట్టి ఇంకా ఆయన అయితే రాజకీయాలకు దూరంగా ఉన్నానని ఈ రోజున స్పష్టంగా చెప్పిన నేపథ్యంలో ఏ పార్టీలు తనకు ఏ ఆఫర్ ఎవరు ఇచ్చినా నేను తీసుకునే పరిస్థితిలో లేనని కూడా స్పష్టం చేసిన నేపథ్యంలో ఆయన పూర్తిగా తాను రాజకీయాలకు దూరంగా ఉన్నాననే అంశాన్ని చెప్పారు. కాబట్టి దీని మీద కాంగ్రెస్ పార్టీ నేతలు ఏ విధంగా స్పందిస్తారనేది కూడా కొంత ఆసక్తిగా మారింది నల్లి. ఎందుకంటే ఈ అంశం ఇప్పుడే కొద్దిసేపటి క్రితం ఆయన మీడియా ముఖంగా చెప్పేళ్ళారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ నేతలకు మరి చిరంజీవి తమవాడ అని చెప్పుకునే మాటలకు స్వస్తి పలుకుతారో ఆయన రాజకీయాలకు దూరం అంటున్నారు కాబట్టి ఆ పార్టీతో సంబంధం లేదని వాళ్ళు కూడా నిర్ణయించుకుంటారు అనేది కొంత ఆసక్తిగా మారింది. వాళ్ళు ఏం స్పందిస్తారనేది కూడా కొంచెం తెలియాల్సి ఉంది నల్లి. అలాగే ఇక సినిమా టికెట్ల వ్యవహారానికి సంబంధించి మళ్లీ రెండోసారి సీఎం జగన్ తో చర్చలకు హాజరవుతామని కూడా చిరంజీవి నిన్న చెప్పడం జరిగింది. ఆ రెండోసారి ఎప్పుడు చర్చలకు హాజరయ్యే అవకాశం ఉందనేది దానిపైన స్పష్టత ఉందా? 2 రోజుల క్రితమే జగన్మోహన్ రెడ్డితో చిరంజీవి టికెట్ ధరల అంశానికి సంబంధించి గంట పైన సమావేశంలో చర్చించారు. ఆ సమావేశంలో సినీ ఇండస్ట్రీలో జరుగుతున్నటువంటి టికెట్ ధరలతో పాటుగా ఇతర అంశాలకు సంబంధించి డిస్ట్రిబ్యూటర్లు ఎగ్జిబిటర్లు ఎదుర్కొంటున్న సమస్యలు అన్నిటికీ సంబంధించి అయితే ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకువచ్చారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం కూడా కొన్ని ప్రతిపాదనలు తీసుకురావడం అంశాలన్నింటినీ కూడా తెలుసుకోవడం కూడా జరిగింది. ఎటువంటి అంశాలని జీవో రూపంలో తీసుకొస్తే కొంతవరకు ఇబ్బందులు నుంచి ఇండస్ట్రీ బయటపడుద్ది అనే దాని మీద కూడా ప్రభుత్వానికి తెలియజేశానని కూడా చిరంజీవి కూడా చెప్పడం జరిగింది. ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో జరిగిన సమావేశంలో అంశాలు ఇంకా తెలియచేసిన సమస్యలకు సంబంధించిన అంశాలను కూడా ఇండస్ట్రీ పెద్దలతో మరోసారి చర్చిస్తాము. వాళ్ళు ఇంకా కీలక విషయాలు ఇండస్ట్రీ సమస్యల పరిష్కారానికి సంబంధించి ప్రభుత్వంతో చెప్పాల్సిన అంశాలు ఏమన్నా ఉంటే వాటన్నిటిని కూడా మరోసారి రెండోసారి భేటీలో ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని కూడా చిరంజీవి చెప్పడం కూడా జరిగింది. 2 రోజుల క్రితమే జరిగింది కాబట్టి ప్రస్తుతం పండుగ కాబట్టి పండుగ తర్వాత ఇండస్ట్రీ పెద్దలతో జగన్మోహన్ రెడ్డితో జరిగిన చర్చల అంశాలన్నీ కూడా ఇండస్ట్రీ పెద్దలకు తెలియజేసి వాళ్ళ నుండి వచ్చిన ఫీడ్బ్యాక్ అంటే ఇంకా ఇతర సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాల్సిన అంశాలకు సంబంధించిన వివరాలు ఏమన్నా వస్తే వాటన్నిటిని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లే అవకాశాలు ఉన్నాయి. ఈ మంత్ ఎండింగ్ లోపు 2వ మీటింగ్ కూడా జరిగే అవకాశాలు అయితే స్పష్టంగా కనపడుతుంది. ఎందుకంటే సినిమాలు ఇప్పటికే కోవిడ్ కారణంగానే వాయిదాలు పడినాయి కాబట్టి కోవిడ్ ఏమైనా కొంచెం తగ్గుముఖం పెడితే మళ్ళీ పెద్ద సినిమాలు రిలీజ్కి సిద్ధమవుతాయి కాబట్టి ఈ లోపున సమస్య పరిష్కారం కావాలంటే ఖచ్చితంగా ఈ టికెట్ ధరల అంశం కానీ ఇతర ఇండస్ట్రీ సమస్యలన్నీ పరిష్కారానికి చిరంజీవి ఇచ్చిన కొన్ని అంశాలు ఇండస్ట్రీ పెద్దలు సూచించిన సూచనలు ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని ఒకసారి క్రోడీకరించి ప్రభుత్వం జీవో విడుదల చేస్తుందని కూడా చిరంజీవి చెప్పారు. కాబట్టి ఈ మంత్ ఎండింగ్ లోపు దీనికి సంబంధించిన 2వ మీటింగ్ జరిగే అవకాశాలు అయితే మనకి కనపడుతున్నాయి నల్లి. అలాగే కాంగ్రెస్ పార్టీ విషయం చూస్తే ఏపీలో ప్రస్తుతం గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటుందని చెప్పొచ్చు. మరి ఇప్పుడు చిరంజీవి తాను రాజకీయాలకు దూరంగా ఉన్నానంటూ చేసిన ఈ వ్యాఖ్యలు ఎటువంటి ప్రభావం చూపించే అవకాశం ఉంది కాంగ్రెస్ పార్టీపై? ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ఒక చరిష్మా ఉన్న లీడర్ అయితే ప్రస్తుతం ఏపీ కాంగ్రెస్కి లేని పరిస్థితి అయితే ఉంది. వాళ్ళు ఒక కీలక నేత. ఎందుకంటే పార్టీకి గతంలో విభజన సమయంలో జరిగినటువంటి నష్టాన్ని పూరించాలంటే పార్టీకి ఉన్న ఓటు బ్యాంకుని తిరిగి రాబట్టాలంటే ఖచ్చితంగా ఒక చరిష్మా ఉన్న నాయకుడి అవసరం కూడా ఉంది. అందుకనే క్రియాశీలకంగా చిరంజీవి రాజకీయాల్లోకి లేకపోయినా కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనకపోయినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ ఎక్కడా కూడా చిరంజీవి తమ పార్టీ నుంచి బయటకు వెళ్ళాడని కానీ తమ పార్టీకి చెందిన వ్యక్తి రాజ్యసభ అనే మాట ఇది స్పెక్యులేషన్. ఇది తీవ్రంగా ఖండిస్తాను. అలాంటివి ఏవి కూడాను నా దగ్గర రావు. రాజకీయాలకు దూరంగా ఉన్న నాకు అవి ఎవరు ఆఫర్ ఇవ్వరు. వాటన్నిటికీ నేను అతీతం. వాటి కోసం ఇక నేనేమి సమాధానం చెప్పను. అలాంటి వాటికి లోబడేది కానీ అలాంటి వాటికి కావాలి కోరుకోవడం కానీ నా అభిమతం కాదు. రాజకీయాలకి నేను పూర్తి దూరం. థ్యాంక్ యూ వెరీ మచ్. రాజ్యసభ అనే మాట ఇది స్పెక్యులేషన్. ఇది తీవ్రంగా ఖండిస్తాను. అలాంటివి ఏవి కూడాను నా దగ్గర రావు. రాజకీయాలకు దూరంగా ఉన్న నాకు అవి ఎవరు ఆఫర్ ఇవ్వరు. వాటన్నిటికీ నేను అతీతం. వాటి కోసం ఇక నేనేమి సమాధానం చెప్పను.
అలాంటి వాటికి లోబడేది కానీ అలాంటి వాటికి కావాలి కోరుకోవడం కానీ నా అభిమతం కాదు. రాజకీయాలకి నేను పూర్తి దూరం. థ్యాంక్ యూ వెరీ మచ్. రాజ్యసభ అనే మాట ఇది స్పెక్యులేషన్. ఇది తీవ్రంగా ఖండిస్తాను. అలాంటివి ఏవి కూడాను నా దగ్గర రావు. రాజకీయాలకు దూరంగా ఉన్న నాకు అవి ఎవరు ఆఫర్ ఇవ్వరు. వాటన్నిటికీ నేను అతీతం. వాటి కోసం ఇక నేను ఏవి సమాధానం చెప్పను. అలాంటి వాటికి లోబడేది కానీ అలాంటి వాటికి కావాలి కోరుకోవడం కానీ నా అభిమతం కాదు. రాజకీయాలకి నేను పూర్తి దూరం. థ్యాంక్ యూ వెరీ మచ్. రాజ్యసభ అనే మాట ఇది స్పెక్యులేషన్. ఇది తీవ్రంగా ఖండిస్తాను. అలాంటివి ఏవి కూడాను నా దగ్గర రావు. రాజకీయాలకు దూరంగా ఉన్న నాకు అవి ఎవరు ఆఫర్ ఇవ్వరు. వాటన్నిటికీ నేను అతీతం. వాటి కోసం ఇక నేను ఏవి సమాధానం చెప్పను. అలాంటి వాటికి లోబడేది కానీ అలాంటి వాటికి కావాలి కోరుకోవడం కానీ నా అభిమతం కాదు. రాజకీయాలకి నేను పూర్తి దూరం. థ్యాంక్ యూ వెరీ మచ్. రాజ్యసభ అనే మాట ఇది స్పెక్యులేషన్. ఇది తీవ్రంగా ఖండిస్తాను. అలాంటివి ఏవి కూడాను నా దగ్గర రావు. రాజకీయాలకు దూరంగా ఉన్న నాకు అవి ఎవరు ఆఫర్ ఇవ్వరు. వాటన్నిటికీ నేను అతీతం. వాటి కోసం ఇక నేను ఏవి సమాధానం చెప్పను. అలాంటి వాటికి లోబడేది కానీ అలాంటి వాటికి కావాలి కోరుకోవడం కానీ నా అభిమతం కాదు. రాజకీయాలకి నేను పూర్తి దూరం. థ్యాంక్ యూ వెరీ మచ్. రాజ్యసభ అనే మాట ఇది స్పెక్యులేషన్. ఇది తీవ్రంగా ఖండిస్తాను. అలాంటివి ఏవి కూడాను నా దగ్గర రావు. రాజకీయాలకు దూరంగా ఉన్న నాకు అవి ఎవరు ఆఫర్ ఇవ్వరు. వాటన్నిటికీ నేను అతీతం. వాటి కోసం ఇక నేను ఏవి సమాధానం చెప్పను. అలాంటి వాటికి లోబడేది కానీ అలాంటి వాటికి కావాలి కోరుకోవడం కానీ నా అభిమతం కాదు. రాజకీయాలకి నేను పూర్తి దూరం. థ్యాంక్ యూ వెరీ మచ్. రాజ్యసభ అనే మాట ఇది స్పెక్యులేషన్. ఇది తీవ్రంగా ఖండిస్తాను. అలాంటివి ఏవి కూడాను నా దగ్గర రావు. రాజకీయాలకు దూరంగా ఉన్న నాకు అవి ఎవరు ఆఫర్ ఇవ్వరు. వాటన్నిటికీ నేను అతీతం. వాటి కోసం ఇక నేను ఏవి సమాధానం చెప్పను. అలాంటి వాటికి లోబడేది కానీ అలాంటి వాటికి కావాలి మరోసారి మెగాస్టార్ చిరంజీవి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. తాను రాజకీయాలకు దూరంగా ఉన్నానని, రాజకీయాలకు అతీతుండంటూ కూడా ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ మధ్యన వస్తున్న కొన్ని ప్రచారాలు ఏవైతే నడుస్తున్నాయో, రాజ్యసభ టికెట్ ఆఫర్ తనకు వచ్చిందంటూ కొన్ని ప్రచారాలు నడుస్తున్నాయి, అవన్నీ కూడా నిజం కాదు, అందులో వాస్తవం లేదంటూ కూడా తేల్చి చెప్పేశారు చిరంజీవి. పూర్తి అప్డేట్స్ అందిస్తారు మా ప్రతినిధి దినకర్ లైవ్ లో. దినకర్, కరెక్ట్. గత 24 గంటల కిందట తెలుగు సినీ పరిశ్రమకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో ఎదుర్కొంటున్నటువంటి సమస్యలపైన జగన్మోహన్ రెడ్డి, సీఎం జగన్మోహన్ రెడ్డితో చిరంజీవి దాదాపు 1:20 పాటు కూడా జరిగినటువంటి భేటీలో సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి సమస్యలనే ప్రస్తావించాను. ఆ ప్రస్తావించిన వాటిలో కూడా ఎక్కువగా తెలుగు సినీ పరిశ్రమ ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటుంది, పూర్తిగా ఎలాంటి ఈ ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి వాటికి సంబంధించి తను ఒక రిపోర్ట్ లాంటిది, అలాగే కూలంకుషంగా 1:20 పాటు చర్చించానని చెప్పి, చర్చలు సంతృప్తికరంగా ఉన్నాయని చెప్పి చిరంజీవి నిన్న గన్నవరం ఎయిర్పోర్ట్లో మాట్లాడారు. ఆయన హైదరాబాద్ చేరుకునే లోపల దాదాపు అనేకమైనటువంటి వార్తలు వెలుగులోకి వచ్చాయి. చిరంజీవి, జగన్మోహన్ రెడ్డి మధ్య తెలుగు సినీ పరిశ్రమకు సంబంధించినటువంటి సమస్యలతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున రానున్న రోజుల్లో ఖాళీ అవుతున్నటువంటి రాజ్యసభ సీటుకు సంబంధించి కూడా చర్చ వచ్చిందన్నటువంటి ఒక ప్రకటనలు బయటకు వచ్చాయి. దాంతోపాటు రాజ్యసభ సీటును చిరంజీవికి జగన్మోహన్ రెడ్డి ఆఫర్ చేశారన్నటువంటి ఒక రూమర్లు, ఆ తర్వాత అనేకమైనటువంటి సోషల్ మీడియాలో కూడా దీనికి సంబంధించి కూడా చక్కర్లు కొట్టడం జరిగింది. ఈరోజు ఉదయం కూడా అనేకమైనటువంటి రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి నేతలు కావచ్చు, ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కొద్దిమంది నేతలు కూడా వాట్సాప్ గ్రూపుల్లో చిరంజీవి, జగన్మోహన్ రెడ్డిల మధ్య జరిగినటువంటి సీటుకు సంబంధించినటువంటి చర్చ మాత్రమే జరిగింది. సినిమాకు సంబంధించినటువంటి సమస్యను కారణంగా చూపించి భేటీ జరిగిందని చెప్పినటువంటి ఒక రకమైనటువంటి వార్తలు, కథనాలు కూడా రావడం జరిగింది. అయితే కాసేపటి కిందట గన్నవరం ఎయిర్పోర్ట్లో చిరంజీవి దిగారు. చిరంజీవి దిగి అక్కడ ఉన్నటువంటి ఎన్టీవీతో కూడా మాట్లాడడం జరిగింది. కాసేపటి కిందట చూసాం, అనేకమైనటువంటి మీడియా ఛానల్తో కూడా ఆయన మాట్లాడడం జరిగింది. తాను రాజకీయాలకు దూరంగా ఉన్నాను, ఎలాంటి పదవులు కోరుకోవడం లేదని ఒక రకమైనటువంటి ప్రకటన ఇవ్వడం ద్వారా నిన్నటి నుంచి జరుగుతున్నటువంటి ఊహాగానాలు కావచ్చు, ప్రత్యర్థులు చేస్తున్నటువంటి ఆరోపణలకు కావచ్చు కూడా చిరంజీవి స్వయంగా చెక్ పెట్టాడని కూడా మనం భావించవచ్చు. అయితే
జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత చిరంజీవి దాదాపు 3 సార్లు కలిశారు. ఒకసారి తను భార్య సురేఖతో వెళ్ళి పర్సనల్గా కలిసి రావడం జరిగింది. ఆ తర్వాత నిన్న కూడా ఒక భేటీ జరిగింది. అంతకుముందు నాగార్జునతో పాటు కొద్దిమంది నిర్మాతలతో పాటు కూడా తెలుగు సినీ పరిశ్రమకు సంబంధించినటువంటి సమస్యలకు సంబంధించి కూడా చర్చ జరగడం జరిగింది. అంటే దాదాపు 3 సార్లు భేటీ అయినటువంటి నేపథ్యంలో గత 3 సార్లు భేటీ అయినప్పటి నుంచి కూడా ఈ రకమైనటువంటి చర్చ జరుగుతూనే ఉంది. చిరంజీవికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున రానున్న రోజుల్లో ఖాళీ కాబోతున్నటువంటి సీట్లకు సంబంధించి ఏదైతే ఉందో ఆ సీట్లలో కూడా రాజ్యసభ తరపున చిరంజీవిని నామినేట్ చేస్తారనేటువంటి ఊహాగానాలు ఉన్నాయి. కాపు సామాజిక వర్గాన్ని బేస్గా చేసుకొని చిరంజీవిని కూడా తమ వైపే తీసుకుంటే చిరంజీవికి కూడా రాజ్యసభ సీటు ఆఫర్ చేస్తే ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజకీయ సమీకరణాల్లో ఒక మెట్టు ఎక్కినట్టుగా ఉంటుందని చెప్పి కూడా ఆ పార్టీలో ఉన్నటువంటి కింద స్థాయి నాయకులు కావచ్చు, అంటే ఎవరు హై లెవెల్ క్యాడర్కి సంబంధించినటువంటి నేతలు కూడా ఎవరు కూడా మాట్లాడడం లేదు. ఈ భేటీ జరిగినప్పుడల్లా ప్రతిసారి కూడా చిరంజీవికి రాజ్యసభ సీటు ఇస్తారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి వస్తున్నటువంటి పుకార్లకి స్వయంగా చిరంజీవి ఈరోజు చెక్ పెట్టాడని చెప్పవచ్చు. రానున్న రోజుల్లో ఇలాంటి వాటికి, ఎందుకంటే నిన్న జగన్తో భేటీ ముగిసిన తర్వాత కూడా రానున్న రోజుల్లో కూడా మేము వస్తాం, సీఎం తనను ఒంటరిగా పిలిచినా సరే లేకపోతే సినీ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి మిగిలిన సభ్యులందరినీ తీసుకొని అపాయింట్మెంట్ ఇస్తే వచ్చి కలుస్తారని చెప్పినటువంటి నేపథ్యంలో మరొకసారి జగన్మోహన్ రెడ్డితోనూ తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతోనూ తెలుగు సినీ పరిశ్రమకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి మీద చర్చించాలనుకున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా వచ్చే భేటీలో కూడా ఇది మరొకసారి ఒక సంచలన వార్తగా ఉండడానికి చిరంజీవి చెక్ పెట్టారని చెప్పవచ్చు. సో మా కాసేపటి కిందట గన్నవరంలో మాట్లాడినప్పుడు దీనికి సంబంధించి ఎన్టీవీ ఎక్స్క్లూజివ్గా డ్రైవ్ చేయడం జరుగుతుంది. సో చూస్తున్నా మనం చిరంజీవి ఇచ్చినటువంటి ఏదైతే ప్రకటన ఉందో రానున్న రోజుల్లో మాత్రం చిరంజీవిని టార్గెట్ చేసుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తున్నారు, అలాగే రాజ్యసభ సీటును ఆశిస్తున్నారు అనేటువంటి వచ్చే విమర్శలకి చెక్ పెట్టినట్టుగానే ఉంది. నళిని, అయితే ఏమనుకోవాలి దినకర్? ఇప్పటి వరకు కూడా ఆయనకు ఒక సముచిత స్థానం ఇవ్వకపోవడమే చిరంజీవి రాజకీయాలకు దూరం కావాలనే నిర్ణయం తీసుకోవడానికి కారణంగా భావించవచ్చా కాంగ్రెస్ పార్టీలో? అంటే తాను కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉన్నానా దగ్గరగా ఉన్నానా అన్న విషయాన్ని పూర్తి స్థాయిలో చిరంజీవి ఏ రోజు కూడా ప్రకటించలేదు. ప్రస్తుతం నేను రాజకీయాలకు దూరంగా ఉన్నాను అన్నటువంటి అంశాన్ని పదే చెప్పడం ద్వారా తన కెరీర్ అంతా తెలుగు సినిమా ఇండస్ట్రీ పైనే, తెలుగు సినిమాలపైన దృష్టి కేంద్రీకరించినట్టుగా మనకు స్పష్టమవుతుంది. దాదాపు ఇప్పుడు 4 సినిమాలు చిరంజీవికి సంబంధించి పైప్ లైన్లో ఉన్నాయి. ఫిబ్రవరి 7వ తారీఖున ఆచార్య సినిమా రిలీజ్ కాబోతుంది, అలాగే మలయాళం రీమేక్ లూసిఫర్ కాబోతుంది, ఆ తర్వాత బాబీ డైరెక్షన్లో ఒక సినిమా కాబోతుంది. దాంతోపాటు మరొక సినిమాకు సంబంధించి కూడా ఇప్పటికే దీనికి సంబంధించి పూజా కార్యక్రమం కూడా స్టార్ట్ అయ్యాయి. అంటే దాదాపు వచ్చే 2 సంవత్సరాల వరకు కూడా చిరంజీవికి సంబంధించినటువంటి సినీ కెరీర్ పైనే పూర్తి స్థాయిలో దృష్టి పెట్టినట్టుగా మనకు కనిపిస్తుంది. రాజకీయాలకు సంబంధించి ఎక్కడ వచ్చినా కానీ చిరంజీవి తన లౌక్యాన్నంతా ఉపయోగించి కూడా పూర్తి స్థాయిలో ఆ రాజకీయాలకు సంబంధించినటువంటి అంశాలని తెరపైకి రాకుండా చూసుకుంటూ ఉన్నారు. నిన్నకు సంబంధించి కూడా ఆయన కేవలం తెలుగు సినీ పరిశ్రమ బిడ్డగానే నేను ఇక్కడికి వచ్చాను, ఎలాంటి పెద్దగా రాలేదని పదే స్పష్టమైనటువంటి ప్రకటనలు ఇవ్వడం ద్వారా అటు తెలుగు సినీ పరిశ్రమలో తాను పెద్దనని కాదని చెప్పుకోవడానికి ఒక అవకాశం కల్పించారు. దాంతోపాటు ఇప్పుడు కాసేపటి కిందట మనం ప్రసారం చేశాం, ఆయన తాను రాజకీయాలకు దూరంగా ఉంటున్నానని చెప్పడం ద్వారా ఇక తన ఫుల్ ఫోకస్ ఫిలిం ఇండస్ట్రీ పైనే ఉంది, తాను చేయబోయే సినిమా ప్రాజెక్టుల మీదే ఉందని స్పష్టంగా చెప్పడంతో చిరంజీవి రాజకీయాలకు దూరంగా ఉంటున్నాను అన్నది జనాల్లోకి బలంగా తీసుకెళ్ళడానికి వచ్చినటువంటి ప్రతి అవకాశాన్ని కూడా ఆయన వాడుకుంటున్నారని మనం భావించుకోవచ్చు. చిరంజీవి తరపు నుంచి అయితే ఒక క్లారిఫికేషన్ వచ్చేసింది. ఇక ప్రభుత్వం తరపు నుంచి ఏమన్నా మాటలు వినిపిస్తున్నాయా ఈ రాజ్యసభ సీటు అంశానికి సంబంధించి? అనే మాట ఇది స్పెక్యులేషన్, ఇది తీవ్రంగా ఖండిస్తాను. అలాంటివి ఏవి కూడాను నా దగ్గర రావు. రాజకీయాలకు దూరంగా ఉన్న నాకు అవి ఎవరు ఆఫర్ ఇవ్వరు. వాటన్నిటికీ నేను అతీతం. వాటి కోసం ఇక నేనేమి సమాధానం చెప్పను. అలాంటి వాటికి లోబడేది కానీ అలాంటి వాటికి కావాలి కోరుకోవడం కానీ నా అభిమతం కాదు. రాజకీయాలకి నేను పూర్తి దూరం. రాజ్యసభ అనే మాట ఇది స్పెక్యులేషన్, ఇది తీవ్రంగా ఖండిస్తాను. అలాంటివి ఏవి కూడాను నా దగ్గర రావు. రాజకీయాలకు దూరంగా ఉన్న నాకు అవి ఎవరు ఆఫర్ ఇవ్వరు. వాటన్నిటికీ నేను అతీతం. వాటి కోసం ఇక నేనేమి సమాధానం చెప్పను. అలాంటి వాటికి లోబడేది కానీ అలాంటి వాటికి కావాలి కోరుకోవడం కానీ నా అభిమతం కాదు. రాజకీయాలకి నేను పూర్తి దూరం.